ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం ఏపీ రైతులందరికీ మరో బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రైతుల కోసం వరుసగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ధాన్యం సేకరణ నిధులను 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులను కూడా పీఎం కిసాన్తో కలిపి జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం జమ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కాగా తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనగల సేకరణ ధరలపైన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక రైతుల నుంచి శనగలను సేకరించేందుకు సిద్ధమైంది. ఈ నెల నుంచి శనగల కొనుగోళ్లు అయితే ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంతేకాదు శనగలు కొనుగోలు చేసిన అనంతరం 15 రోజుల్లోనే నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నగదు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో రైతుల నుంచి శనగలు కొనుగోళ్లు అయితే ప్రారంభించనున్నట్లు తెలిపారు. రబీ సీజన్ 2025-26లో పండించినటువంటి శనగలను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనగలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, దీని ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి సీఎం యాప్ ద్వారా అన్ని జిల్లాల్లో కూడా కొనుగోలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో రబీ సీజన్లో 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇందులో భాగంగా దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం అంచనా. అయితే ముందుగా రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల దగ్గర తమ పంటను నమోదు చేయించుకోవాలి. సీఎం యాప్ ద్వారా వీటి కొనుగోళ్లు చేపట్టేలాగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొనుగోలు చేసిన శనగలను గోదాముల్లో నిల్వ చేసి ఆ తర్వాత 15 రోజుల్లోనే సొమ్మును రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో వీటి కొనుగోళ్లు జరుగుతాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల యొక్క పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే కొనుగోళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయం, మార్కెటింగ్, ఏపీ మార్కెట్ ఫెడ్, సివిల్, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో ఈ శనగల కొనుగోళ్లు చేపట్టేలాగా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ యొక్క పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కూడా వచ్చే వారం అయితే కనుక విడుదల చేయబోతున్నారు.